విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసే నిరసన తెలియజేశారు. అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామని భరత్ కామెంట్ చేశారు. దేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము, ఫొటోస్ డిస్ప్లే చేసాము, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టిఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం.